శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ సద్గురు పరమాత్మనే నమః. సర్వమహర్షిభ్యో నమః. భగవానుని అట్టి మహిమను గుర్తెరింగని అసురీ ప్రకృతియుతులకు మూఢుల యొక్క ప్రవర్తనను 2 శ్లోకముల ద్వారా గర్హించుచున్నారు. 11వ శ్లోకం. అవజానంతి మా మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూతమహేశ్వరం. నా యొక్క పరమతత్వమును ఎరుంగని అవివేకులు సర్వభూత మహేశ్వరుడను లోక సంరక్షణార్థము మనుష్య దేహమును ఆశ్రయించిన వాడనగు నన్ను అవమానించుచున్నారు, అలక్ష్యము చేయుచున్నారు. వ్యాఖ్య. పరమాత్మ సమస్త భూతకోట్లకు నియామకుడు, ప్రభువు, ఈశ్వరుడు. ధర్మోద్ధరణము కొరకు, లోక సంరక్షణము కొరకు అప్పుడప్పుడు లోకమున అవతరించుచుండును. అట్లు మనుష్య దేహమును గ్రహించి లోకమున అవతరించిన సాక్షాత్ భగవానుని మూఢులు తెలుసుకొనజాలక ఎవరో సామాన్యుడని తలంచి అతనిని అవమానించుచున్నారు, నిర్లక్ష్యము చేయుచున్నారు. అతని పరమతత్వమును వారు గ్రహించుటలేదు. అట్టి వారిని మూఢులు అని శ్రీకృష్ణమూర్తి సంబోధించిరి. ఏలయనగా ఒకంతైనను వివేకము కలవారు అట్లు పరమాత్మను ద్వేషింపరు. కొందరు జనులు అహంభావపూరితులై తమ ధన జన సంపదాదులను అధికారమును చూచుకొని గర్వులై కన్నుమిన్ను తెలియక మహాత్ములను సాధుబుంగువులను దూషించుచుందురు, హేళన చేయుచుందురు. శిశుపాల, దుర్యోధనాదులు ఈ తెగలోని వారు కనుకనే వారు దుష్ఫలితములు అనుభవించిరి. ఆధ్యాత్మిక సాధనలు చేయు వారికి తమ జీవితములో నిందాస్తుతులకు గురియగు సందర్భములు కొన్ని తటస్థించవచ్చును. అట్టి సందర్భములలో ఎంతయో సహనము కలిగి తమ యందు ఏవేని దోషములున్నచో తొలగించుకొని ఏ దోషములు లేనప్పుడు గంభీర చిత్తులై ఆయా నిందలకు జంకక నుండవలను. లోకులలో కొందరి స్వభావము ఈ ప్రకారముగానే పరినిందాత్మకముగా నుండునని తలంచి మనస్థిమితము కలిగి ఉండవలను. సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మయే అవివేకుల హేతుక నిందలకు గురి అయినప్పుడు ఇక సామాన్యుల విషయము వేరుగా చెప్పవలన అని ఇట్లు తలంచి ధైర్యము తెచ్చుకొని సహనశీలురై ఉండవలను. మాయ యొక్క స్వభావము ఇట్లేయుండునని గ్రహించి నిశ్చల చిత్తులై ఉండవలను. ఎవరిని ద్వేషింపరాదు. ఎవరైనా అవివేకులు భగవంతుని గూర్చి నిందాపూర్వకముగా పలికినచో ఆ వాక్యములను ముముక్షువులు లక్ష్యపెట్టక అట్టి నాస్తికుల వచనములను విశ్వసింపక భగవద్భక్తిని అభివృద్ధిపరచుకొనుచు తద్వారా వారికి చక్కని బుద్ధి కల్పవలను. పరమాత్మ ఎట్టివాడు? ఉత్తరము. సమస్త ప్రాణికోట్లకు నియామకుడు, లోకోపకారార్థము అతడు అప్పుడప్పుడు మనుష్యాది దేహములను గ్రహించుచుండును. ప్రశ్న. ఈశ్వరుని పరతత్వము ఎరుంగని అవివేకులు ఎట్లు ప్రవర్తించుదురు? ఉత్తరము. లోక సంరక్షణార్థము మానవ దేహమును ధరించిన పరమాత్మను అతడెవడో సామాన్యుడని తలంచి అవమానించుదురు. ప్రశ్న. దీనిని బట్టి గ్రహించవలసిన అంశములేవి? ఉత్తరము. మూఢత్వమును పోగొట్టుకొనవలను, పరులను నిందించరాదు, భగవానుని నిజతత్వమెరింగి అతని ఎడల భక్తిభావము కలిగి ఉండవలను. 12వ శ్లోకము. మోఘాశా మోఘకర్మాణో మోఘజ్ఞాన విచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. వ్యర్థములైన ఆశలు కలవారును, వ్యర్థములైన కర్మలు కలవారును, వ్యర్థములైన జ్ఞానము కలవారును, బుద్ధిహీనులను అగుచు రాక్షస సంబంధమైనదియు అసుర సంబంధమైనదియు అగు స్వభావమునే ఆశ్రయించుచున్నారు. వ్యాఖ్య. జనుల ప్రకృతి స్వభావము సామాన్యముగా 2 విధములుగా నుండుచుండెను. 1 దైవీ ప్రకృతి, 2 ఆసురీ ప్రకృతి అని. అందు అసురీ ప్రకృతి గల వారిని గూర్చి కిందటి శ్లోకమునందు ఈ శ్లోకమునందును తెలియజేసిరి. దైవీ ప్రకృతి గల వారిని గూర్చి రాబో శ్లోకమున చెప్పుదురు.
అసురీ ప్రకృతి గలవారు వ్యర్థములైన ఆశలు కర్మలు కలిగియుందురు. వారికి ఉండు ఒకంత జ్ఞానమును నశ్వరములగు దృశ్య వస్తువులను గూర్చినదియే అగుటబట్టి అదియు పరమార్థ దృష్టి యందు నిష్ఫలమైనదియే అగును. వారి చిత్తమందు సత్యవస్తువు ఆత్మను గూర్చిన పరిజ్ఞానము గాని వివేకము గాని ఒకంతైనను ఉండదు. కనుకనే వారు విచేతసులుగా బ్రెయిన్లెస్ పీపుల్, చిత్తము చెడిన వారుగా, బుద్ధిహీనులుగా వర్ణింపబడిరి. మరియు అట్టివారు రాక్షస సంబంధమైనదియు మోహపెట్టునదియు అనగా అజ్ఞానమున పడద్రోయునదియు అగు స్వభావముని ఆశ్రయించుదురు. ఇచ్చట రాక్షసీం ఆసురీం అను 2 పదములను ఒకే చోట ప్రయోగించుట వలన వారి క్రూర స్వభావము రాజస తామస స్వభావము లెస్సగా వ్యక్తమనర్పబడినట్లయినది. అట్టివారు పరమార్థ దృష్టి యందు ఎందుకు పనికిరాని వారే అగుదురు. కనుకనే వారి బ్రతుకు మోగపు బ్రతుకు అని వ్యర్థ జీవితమని భగవానుడు ఇచ్చట స్పష్టంగా చెప్పివచ్చిరి. అందులకే మోగ మనుష్య పదము ఈ శ్లోకమున వరుసగా 3 పర్యాయములు ప్రయోగింపబడినది. మిథ్యారూపములైన దృశ్య వస్తువులనే ప్రట్టి వేలాడుచు సత్యమగు పరమాత్మను విస్మరించు వారి జీవితము నిజముగా వ్యర్థమే అగును. కావున జనులు రాక్షస ప్రకృతిని, అసుర స్వభావమును, కామాది దుర్గుణములను, రాజస తామస ప్రవృత్తులను పారద్రోలి దైవీ సంపత్తిని ఆశ్రయించి సత్యవస్తువగు పరమాత్మను నమ్మి తమ తమ జీవితములను సార్థకము చేసుకొనవలయును. ఈ శ్లోకమందు అజ్ఞానులు వ్యర్థమగు ఆశ, వ్యర్థమగు కర్మ, వ్యర్థమగు జ్ఞానము కలిగియుందురని చెప్పబడెను. కావున విఘ్నులగు వారు తద్విరుద్ధమగు ఆచరణనే స్వీకరించుచు, అనగా దైవమును గూర్చిన ఆశ, దైవమును గూర్చిన కర్మ, దైవమును గూర్చిన జ్ఞానమునే కలిగియుండి విగత చిత్తులు కాక విశేష చిత్తులై దైవచిత్తులై మెలగవలయును. ప్రశ్న: అసుర ప్రకృతి ఎట్టిది? ఉత్తరము: జనులను మోహపెట్టునది, అజ్ఞానమున బడద్రోయునది. ప్రశ్న: అసుర ప్రకృతి కలవారెట్టి గుణములు కలిగియుందురు? ఉత్తరము: వ్యర్థములగు ఆశలు, వ్యర్థ చేష్టలు, వ్యర్థ జ్ఞానము కలిగియుందురు. ప్రశ్న: కావున జీవులు ఎట్లు ప్రవర్తించవలెను? ఉత్తరము: అసురీ ప్రకృతిని వదిలి దైవీ ప్రకృతినే ఆశ్రయించుచు దైవమును గూర్చిన ఇచ్ఛ, దైవమును గూర్చిన చేష్ట, దైవమును గూర్చిన జ్ఞానము కలిగి ఉండవలెను. ఇక దైవీ ప్రకృతి గల వారి లక్షణములను 2 శ్లోకముల ద్వారా చెప్పుచున్నారు. 13వ శ్లోకము: మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. ఓ అర్జున, మహాత్ములైతే దైవీ ప్రకృతిని, దైవ సంబంధమైన స్వభావమును ఆశ్రయించిన వారలై నన్ను సమస్త ప్రాణులకును ఆదికారణునిగను నాశరహితునిగను ఎరింగి వేరొక దాని యందు మనస్సు నుంచని వారలై నన్నే సేవించుచున్నారు. వ్యాఖ్య: క్రిందటి 2 శ్లోకములందును ఆసురీ ప్రకృతిని ఆశ్రయించి వారి స్వభావం ఎట్లుండునో తెలుపబడినది. ఈ శ్లోకమందును రాబో శ్లోకమందును దైవీ ప్రకృతిని అవలంబించు వారి లక్షణములు వివరింపబడినవి. దైవీ ప్రకృతిని, సత్వగుణమును ఆశ్రయించిన మహాత్ములు పరమాత్మను అనన్య చిత్తముతో సేవించుచున్నారు. ఎందులకు సేవించుచున్నారు? వారు పరమాత్మ యందు 2 విశిష్ట గుణములు చూచిరి. అవి ఏవి అనగా ఆది కారణత్వము, అవ్యయత్వము. భగవానుడు సమస్త చరాచర ప్రపంచమునకు ఆది కారణుడని, నాశరహితుడని వారెరింగిరి. అట్టి మహత్తర గుణములు మరి ఏ ఇతర పదార్థమందు గాని వ్యక్తి యందు గాని లేవు. పరమాత్మ సనాతనుడు, అనాది స్వరూపుడు. తక్కిన పదార్థములన్నీయు ఆద్యంతములు కలిగియున్నవి కావున అవి అల్పములు. పరమాత్మ అవ్యయుడు, నాశము లేనివాడు. తక్కినవన్నీయు నాశవంతములు, క్షయిష్ఠువులు, పుట్టుక చావు కలవి. ఈ ప్రకారముగా మహనీయులు దృగ్దృశ్య పదార్థ శోధనము కలవారై దేని స్వభావం ఎట్లుండనో బాగుగా విచారించి దృశ్యమును నశ్వరముగను, పరమాత్మను శాశ్వతమునిగను ఎరింగి చరాచర జగత్తనందాతనినే పరమోత్కృష్టుడని నిశ్చయించి అనన్య చిత్తముతో వారినే సేవించుచున్నారు. అనన్య మనసః: మనస్సు మరి ఒక దాని యందు సంలగ్నము కాక
ఇతర వ్యాపకము లేక ఒకే ధ్యేయమందు నిలకడ కలిగియున్నచో దానిని అనన్య మనస్సందురు. అట్టి అనన్య మనస్సుతో పరమాత్మను ధ్యానించవలనని అనినా ఇతర వస్తువుల యొక్క నశ్వరత్వాది దోషములు పరమాత్మయందుని శాశ్వతత్వాది సుగుణములు బాగుగా గ్రహించి ఉండవలెను. కనుకనే ఇచ్చట జ్ఞాత్వా అని చెప్పబడినది. జ్ఞేయ వస్తువు యొక్క పరిజ్ఞానము కలిగి ఉన్నప్పుడే దానిపై విశ్వాసము ఏర్పడగలదు. అప్పుడు మాత్రమే దానిపై అనన్య మనస్సు సంభవించగలదు. అట్లే దృశ్య వస్తువుల యొక్క దోషములను విచారించియు వాని ఎడల విరక్తి కలిగి ఉండినచో ఇక మనస్సు బయటికి పరిగెత్తక అంతర్ముఖమై ఒకే పరమాత్మ యందు నిలకడ కలిగియుండును. చిత్తమునందు అనన్యత్వము చక్కగా ఏర్పడగలదు. మహాత్మానః మహాత్ముడనగా ఎట్టివాడో ఈ శ్లోకముగా చక్కగా విశదీకరింపబడినది. మహాత్మా అన్నది ఒక బిరుదు. అది ప్రయత్నముచే ప్రతివారికి లభ్యము కాగలదు. ఎవరు దైవీ ప్రకృతిని ఆశ్రయించి భగవానుని నాశ్రహితునిగా ఆదికారణునిగా ఎరింగి అనన్య మనస్కులై వారిని ధ్యానించుదురో అట్టివారు మహాత్ములు కాగలుగుతురు. కాబట్టి మహత్తత్వమునకు జాతి మత కుల గోత్రాదులతో పనిలేదు. ఎవరైనా సరియే పైన తెలిపిన సల్లక్షణములు కలిగి ఉండినచో వారు మహాత్ములే అగుదురు. అసుర ప్రకృతిని ఆశ్రయించిన వారు కామక్రోధాదులు కలవారు భగవంతుని ఏకాగ్ర చిత్తముతో భజింపని వారు మహాత్ములు ఎన్నటికీ కానేరరు. వారు అల్పాత్ములు దురాత్ములే అగుదురు. లోకములో భగవంతుని గూర్చి ధ్యానించువారు చాలామంది ఉండవచ్చును. కానీ అనన్య మనస్సుతో ధ్యానించువారు చాలా అరుదు. మనస్సులో కొంత భాగము దృశ్యము పైనను కొంత దైవము పైనను వారికి వ్యాపించుచుండును. అట్టివారు భగవతత్వమును ఇంకనూ బాగుగా తెలుసుకొని వారి మహిమను లెస్సగా గుర్తెరింగి క్రమముగా దృశ్య చింతనను తొలగించి అనన్య చిత్తముతో దైవమును సేవించుటను అభ్యసించవలెను. మనస్సునందు 100% దైవత్వము ఉండులాగున చూడవలెను. అట్టి మనసు ఇక మనసుగా నుండక చిద్రూపముగా దైవస్వరూపముగా సత్వముగా మారిపోవును. చిత్తం సత్వముచ్యతే. అట్టి స్థితియే మోక్షము. ప్రశ్న: దైవీ ప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములు ఎట్లు ప్రవర్తించుదురు? ఉత్తరము: పరమాత్మను సమస్త భూతకోట్లకు ఆది కారణునిగను అవ్యయునిగను ఎరింగి అనన్య మనసుతో అతనిని సేవించుదురు. ప్రశ్న: పరమాత్మ ఎట్టి లక్షణములు కలవాడు? ఉత్తరము: సమస్త ప్రాణికోట్లకు ఆది కారణుడు, నాశరహితుడు. ప్రశ్న: మహాత్ముడని ఎట్టివారు చెప్పదగును? ఉత్తరము: దైవీ ప్రకృతిని ఆశ్రయించిన వాడు, భగవత్తత్వమును రింగినవాడు, అట్లెరింగి పరమాత్మను అనన్య చిత్తముతో సేవించువాడు. ప్రశ్న: భగవంతుని యందు అనన్య మనస్సు ఎట్లా ఏర్పడగలదు? ఉత్తరము: అతని స్వరూప స్వభావములను బాగుగా తెలుసుకొనినచో, అనగా అతడు నాశరహితుడని ఆది కారణుడని ఎరింగినచో, అట్టి భగవత్ పరిజ్ఞానము వలన అతనిపై పూర్ణ భక్తి విశ్వాసములు కలుగుట పట్టి ఇక మనస్సు అన్యత్ర పోక అతనిపైననే నిలుచును. అది ఏ అనన్య మనస్సు. అనన్య మనస్సే ఏర్పడుటకు ఇది ఏ ఉపాయము.